ప్రవక్త అయిన ఆమోసు ద్వారా తెలియజేస్తున్నాడు, ఏ జనాంగమైనా కూడా వారు 3-4 సార్లు చేసిన దోషంను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించదను. ఈ రాత్రి పిల్లారా, దేవుడు తన ఉద్దేశములను ప్రవక్తల ద్వారా తెలియజేస్తూ ఉండగా ఇప్పటికే ఎన్నోసార్లు మన పితరులే కావచ్చు, ఇప్పుడున్న మనమే కావచ్చు, ఎన్నిసార్లు తప్పులు చేసి ఎన్నిసార్లు శిక్షణ అనుభవిస్తూ ఇంకా బ్రతికున్నామంటే ఆయన తన ప్రేమ చేత మనస్సు మార్చుకోమని అవకాశం ఇస్తున్నాడని అనుకొనక ఇంకా ఆయన కోపం పుట్టించే పనులలో మనము ఉండకూడదని ఈ రాత్రి ఈ సభ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అవునన్న వారు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. లేకపోతే దేవుడు కోపపడినట్లయితే ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన ఆయుష్కాలం ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఒక్క నిమిషం చాలు. ఆయన కోపం ఎంత ఇబ్బంది పడుతుంది. కరోనా ద్వారా ప్రపంచమంతా లాక్డౌన్ అయ్యేంత కోపం ఆయనది. ఎంత లోపల ఒక్క నిమిషం మాత్రమే చాలు. బయటికి రాలేం, ఇళ్ళకే పరిమితం అయిపోతాం. బయటికి వస్తే పోలీసు వాళ్ళు కొడతారు, బయటికి వస్తే కరోనా వ్యాపించి చనిపోతాం, శవాలు లెక్కకు మించి ఉంటాయి. ఆ తర్వాత చూస్తే ఎక్కడ పడేస్తారో మనకే తెలియని పరిస్థితి. ఇప్పటికి ఒక్కసారి 2 సార్లు 3 సార్లు తప్పు చేసి దేవుని ప్రేమ చేత క్షమించబడి 4వసారి తప్పు చేయకుండా ఆయన ప్రేమకు పాత్రురాలుగా ఉండడానికి ప్రవక్తల ద్వారా ఈ లోకానికి పంపనైనటువంటి శిక్షను గురించి తెలియచేస్తుండగా మనమందరము కూడా దేవుని సత్యాన్ని తెలుసుకుని ఆయన మాటలకు భయపడిన వారమై ఆయన వాక్య ప్రకారముగా జీవించిన వారమై రాబోచున్న ఆ ఉగ్రత దినమును మనము తప్పించుకొనవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ఇక్కడ ఎవరి గురించి చెప్పినా ప్రజలను మాత్రమే చూపించాడు. సృష్టిలో ఉన్నటువంటి పశువులనే జీవరాశులు కావచ్చు, పక్షులనే జీవరాశులు కావచ్చు, పురుగులు, ఇంకా ఏ జీవరాశి అయినా కావచ్చు, వాటి గురించి ఆయన మాట్లాడడం లేదు, వాటి క్రియల గురించి ఆయన మాట్లాడడం లేదు. మన కొరకు చేయబడిన వాటి కొరకు కాదు ఆయన చెప్పేది, కోప్పడేది. మానవులుగా ఆయన చేతితో చేయబడిన మనము